ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసుకుంటే ఈజీగా 350 to 400 అయితే ఛార్జ్ చేస్తారండి. నేనైతే 100 రూపీస్కే ఈ చికెన్ లాలీపాప్స్ అయితే చేస్తానన్నమాట. రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినొద్దని నేను చెప్పట్లేదు, కానీ రెస్టారెంట్ లో దొరికే ప్రతి ఐటమ్ కూడా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో మన వీడియోస్ లో అయితే ఉంటాయండి. అలాగే ఈ చికెన్ లాలీపాప్స్ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి మన ఛానల్ అయితే ఫాలో చేసేయండి. మరి ఈ చికెన్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి. హాఫ్ కేజీ చికెన్ లాలీపాప్స్ తీసుకొని 1 స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే సోయా సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. చికెన్ లాలీపాప్స్ ఫ్రై చేసే ముందు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ ఫ్లోర్, తగినంత సాల్ట్, కారము, అలాగే కొంచెం కలర్ కూడా వేసుకొని ఒక గుడ్డు పగలగొట్టుకొని వేసుకోండి. నేను చూపించిన విధంగా కొంచెం చిక్కగా దీన్ని అయితే కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి, లేకపోతే పల్చగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ చికెన్ లాలీపాప్స్ ని ఈ దీంట్లో డిప్ చేసుకొని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. పీసెస్ అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, అల్లము, ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసిన పీసెస్ ని, లాలీపాప్స్ పీసెస్ ని కూడా అందులో వేసుకొని కొంచెం కార్న్ ఫ్లోర్ వాటర్ ని కూడా వేసుకుంటే మనకి జ్యూసీగా వస్తుంది అనమాట. లాస్ట్ లోని స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకొని గార్నిష్ చేసుకుంటే చికెన్ లాలీపాప్స్ అయితే రెస్టారెంట్ స్టైల్లో